హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? స్టోరీ కోసం మీరంతా చాలా ఎదురు చూస్తున్నారు కదా. నేను కూడా త్వరగానే ఇద్దామనుకున్నానండి, కానీ చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదని, అందువల్ల లేట్ అయింది. పైగా నేను ఈ మధ్యనే ఆన్లైన్లో సౌందర్యలహరి అమ్మవారి స్తోత్రాలు తెలుసు కదా, అది జాయిన్ అయ్యాను. మా మా వదిన వాళ్ళు అది నేర్చుకుంటున్నారు. వాళ్ళు చెప్తే నేను కూడా జాయిన్ అయ్యాను. అలాగే భగవద్గీత క్లాసులకు కూడా అటెండ్ అవుతున్నాను. దానివల్ల కొంచెం టైము ఎక్కువ అక్కడ వెళ్ళిపోతుంది. అందువల్ల స్టోరీ కొంచెం లేట్ అయ్యింది. అందరూ నన్ను మన్నించాలి లేట్ అయినందుకు. సరే, ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు 6వ వేలు ఆఖరి భాగం. ఉష, ఆమె తాత వారి సొంత ఊరైన ముకుందాపురం చేరుకున్నారు. రంగయ్య స్నేహితుడు వీరరాఘవయ్య వారిని హక్కున చేర్చుకున్నాడు. వారి ఇంట్లోనే ఉంచుకున్నాడు. సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. ఉష చాలా సంతోషంగా ఉంది. అదంతా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు ఆదిత్య. కానీ అతనికి ముకుందాపురం వెళ్ళి కొన్ని రోజులు స్టే చేయాలంటే వీలు కాక ఆగిపోయాడు. ఇక సంధ్య, సరోజ విషయం కూడా మొత్తం తెలుసుకున్నాడు. వాళ్ళ నాటకానికి ఎలా చెప్పెట్టాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ ఉష ఆదిత్య గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ ఆదిత్య కూడా ఉష గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అతను కంపెనీ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాడు. జర్మనీ నుంచి వచ్చాక మరింత పని ఒత్తిడి పెరిగింది. కంపెనీలో ఉన్న గొడవలు పెరిగాయి. కొంతమంది రైవల్స్ తన కంపెనీలో కొంతమందిని ఆకట్టుకొని డబ్బుతో కొనేసి వాళ్ళ ద్వారా తన కంపెనీని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అలా జరిగితే తన కంపెనీ నష్టపోవాల్సి వస్తుంది. తను నష్టపోయేది కాక కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఆదిత్య. ఎన్ని పనుల్లో ఉన్నా అతనికి ప్రతి నిమిషం ఉష గుర్తుకొస్తూనే ఉంది. నువ్వు నా పక్కన ఉంటే ఈ టెన్షన్స్ అన్నీ లేకుండేవి కాదు కదా బంగారం. ఒక్క నిమిషం నిన్ను కౌగిలించుకొని నీ గుండెల్లో తలదాచుకుంటే నా బాధలన్నీ తీరిపోయేవి. ఎప్పుడొస్తావే నా దగ్గరికి అనుకుంటూ ఉన్నాడు. అతను ఉషని ఆ రోజే తీసుకొని రావచ్చు. కానీ అతనికి ఒకటే ఆలోచన, అసలు ఉషకి నేనంటే ఇష్టమా లేదా? ఆ రోజు సరోజ బలవంతం మీద కదా తనని పెళ్లి చేసుకుంది. తను హింట్ ఇచ్చినా కూడా ఏమీ తెలియనట్లు ప్రవర్తించింది. అంటే తను నన్ను మర్చిపోయింది అనుకున్నాడు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లోనూ బలవంతంగానూ ఉషని తన జీవితంలోకి తీసుకొని రాదలుచుకోలేదు. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను మురిపించి మైమరిపించి తన ప్రేమలో ముంచెత్తి తనని కూడా ఆమె ప్రేమించేటట్లుగా చేసుకొని అప్పుడు ఆమెను తన జీవితంలోకి తీసుకురావాలి అనుకున్నాడు. అలా చేయాలంటే తను అక్కడికి వెళ్ళాలి, కొన్ని రోజులు ఉండాలి, ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి, మా స్నేహాన్ని గుర్తు చేయాలి. చిన్నతనం నుంచి తాను ఆమె కోసం ఎంతగా పరితపించింది, ఎంతగా ప్రేమించింది అన్నీ తెలియచేయాలి అనుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ముందు సంధ్య మ్యాటర్ క్లోజ్ చేయాలి. మేమిద్దరం దగ్గరయ్యాక ఇక ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఉషని ఎవరూ వేలెత్తి చూపించకూడదు అనుకున్నాడు. కంపెనీ వ్యవహారాల్లో ఆదిత్య చాలా బిజీగా ఉంటున్నాడు. సరోజ ఆదిత్య ఊళ్ళోకి వచ్చింది తెలుసుకుంది. వెంటనే కూతుర్ని తీసుకుని ఆదిత్య ఇంటికి బయలుదేరింది. అచ్చమాంబ హాల్లోనే కూర్చొని ఉంది. ఏంటే సరోజ, ఈ మధ్య కనిపించటం లేదు? ఆ రోజు వచ్చావు, మళ్ళీ అంతే మాయమైపోయావు అంది. అది నేను అల్లుడు గారిని ఏదో చేశానని గొడవ చేశారుగా. మరి మీ మనవడు బాగానే ఉన్నాడుగా, తిరిగి వచ్చాడుగా. ఆ విషయం మాకెందుకు కబుర్ చేయలేదు? కొత్తగా పెళ్లి జరిగింది. మొదటి రాత్రి గదిలోంచి వెళ్ళిపోయాడు. అసలు భార్య ఎలా ఉందో ఏమనుకుంటుందో అని కొంచెమైనా మీ మనవడికి ఆలోచన ఉందా? కనీసం ఒక ఫోన్ చేశాడా? నా బిడ్డ ఎంత ఏడుస్తూ ఉందో. ఆ రోజు నుంచి మేమంతా తిండి కూడా తినకుండా ఆదిత్య బాబు కోసం ఎదురు చూస్తున్నాం. అతను వచ్చాక కూడా అతను కానీ మీరు కానీ కనీసం మాకు మాట మాత్రం కూడా చెప్పలేదు. ఆ రోజు నన్ను అన్ని మాటలు అన్నారు. ఈ మాట చెప్పాలని తెలియలేదా పెద్దమ్మ మీకు? అంది పెద్ద లాయర్లా రూల్స్ తీస్తూ. ఏంటో తెగ రూల్స్ తీస్తున్నావు? వకీల్ చదువు కానీ చదివావా ఏంటి? అంది అచ్చమాంబ. కడుపు మండితే అన్నీ అవే వస్తాయి. చదువులు చదవాల్సిన అవసరం లేదు. నా కూతురు బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అంది రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ. అబ్బో, ఏంటి తెగ ఎగిరెగిరి పడుతున్నావు? కొంచెం తగ్గు.
సరే, నువ్వు వస్తూ మా ఇంటి కోడల్ని కూడా తీసుకురావాల్సిందిగా. ఈ పనికి మాలిందెవరు దీన్ని వేసుకొచ్చావు అంది కావాలనే సంధ్యను చూస్తూ. అయ్యో, పెద్దతనంతో మీకు చత్వారమే కాదు, కొద్దిగా చపలత్వం కూడా వచ్చినట్లుంది. ఎదురుగా మీ ఇంటి కోడల్ని పెట్టుకొని ఎవరో పనికి మాలింది అంటారేంటి? ముందు ఆదిత్య బాబుని, మా వదిన గారిని పిలవండి అంది నీతో నాకు పనేంటి అన్నట్లు. ఇక్కడ ఏ మాటైనా అచ్చమాంబదే ఫైనల్. నా కోడలైనా, దాని మొగుడైనా, దాని కొడుకైనా ఎవరైనా నా మాట వినాల్సిందే. నేను చెప్పిన మాట దాటితే వాళ్ళు ఒంటికాళ్లతో నడవాల్సి వస్తుంది. అది ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అంది కోపంగా చూస్తూ అచ్చమాంబ. అది కాదు పెద్దమ్మా, అమ్మాయి ఆదిత్య బాబు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది, అందుకని అడుగుతున్నాను అంది నీళ్లు నములుతూ. అంతలో బయట నుంచి ఆదిత్య, ఇంట్లో నుంచి గీత ఒక్కసారే హాల్లోకి వచ్చారు. ఆదిత్య గారు అని సంధ్య, వదిన అని సరోజ ఇద్దరూ ఒక్కసారే వాళ్ళకి ఎదురు వెళ్ళారు. హేయ్, ఎవరు నువ్వు అన్నాడు ఆదిత్య చిరాగ్గా సంధ్య చేతిని విసిరి కొడుతూ. ఒక్కసారిగా అదిరిపడి అతని వైపు చూసింది. నిలువు గుడ్లు వేసుకొని అలాగే చూస్తోంది. సరోజ కూడా ఆ మాటకి ఒక్కసారిగా గాబరాగా వెనక్కి తిరిగి మళ్ళీ అంతలోనే సర్దుకొని, అల్లుడు గారు జోక్స్ వేస్తున్నారు, అయినా మొగుడు పెళ్ళాలు గదిలో సరసాలు ఆడుకుంటే బాగుంటుంది, ఇలా అందరిలా కాదు, అమ్మాయిని మీ రూంలోకి తీసుకువెళ్ళి ఎన్ని చతుర్లైనా పడండి అని వెకిలిగా నవ్వింది సరోజ. ఛత్ నోర్మి, నీకు తమాషాగా ఉందా? నా భార్య గురించి నేను అడుగుతుంటే దారిని పోయేదాన్ని తెచ్చి మొగుడు పెళ్ళాలంటావేంటి అన్నాడు సంధ్యని చూసి వికారంగా మొహం పెట్టి. ఏంటి బాబు అలా మాట్లాడతావు? అది నా కూతురు ఉష, నీ భార్య. నిజంగానే గుర్తుపట్టలేదా, లేక ఆట పట్టిస్తున్నావా అంది. ఆట పట్టించడానికి మీరేమైనా నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్సా, లేక నా బంధువులా? ఈ అమ్మాయి నా భార్య కాదు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయ్యో అయ్యో, ఇదెక్కడ న్యాయం? ఇది నా కూతురు ఉష. ఆ రోజు పెళ్లి చూపుల్లో మీ అమ్మ, మీ నాన్నమ్మ చూసి నా కూతుర్ని నచ్చి నీ భార్యగా సెలెక్ట్ చేసుకున్నారు. అందరికీ ఇష్టమయ్యే కదా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంది. కావాలంటే ఇదిగో చూడండి అంటూ తన దగ్గర ఉన్న బ్యాగ్లోంచి పెళ్లి కార్డు బయటకు తీసి చూపించింది. నువ్వు దీని మీద ఫోటో వేపించినంత మాత్రాన ఈ అమ్మాయి ఉష కాదు, నాకు పెళ్లి జరిగింది ఈ అమ్మాయితో కాదు అన్నాడు స్థిరంగా ఆదిత్య. దేవుడా, ఏమిటి అన్యాయం! పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ అయ్యాక నా కూతుర్ని నా పెళ్ళాం కాదు అంటున్నాడు. మీరే న్యాయం చెప్పండి అంటూ గీత వైపు తిరిగింది. అప్పుడు గీత, మీరు సరిగ్గా వినలేదనుకుంటా, వాడు ఉష నా భార్య కాదు అనటం లేదు, ఈ అమ్మాయి ఉష కాదు, తన పెళ్లి జరిగింది ఈ అమ్మాయితో కాదు అంటున్నాడు. మీరు అమ్మాయిల్ని మార్చారా అంది సీరియస్గా చూస్తూ. ఆ మాటకి గతుక్కుమంది సరోజ. తల్లి కూతుర్లిద్దరూ బిక్క చచ్చిపోయారు. కానీ సరోజ అంతలోనే తేరుకొని, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఉంది ఒకటే కూతురు, అది ఇదే, ఈమె ఉష. ఆ రోజు మీరు పెళ్లి చూపుల్లో కూడా చూశారు కదా, మీ అబ్బాయి మా అమ్మాయి నచ్చిందని చెప్పి వెళ్ళి ఉషని చూసి ముహూర్తాలు పెట్టుకోమన్నాడు అని చెప్పారు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి అంది సరోజ ఏడుస్తూ. అవును, మా వాడు వెళ్ళి ఉషతో పెళ్లి కుదుర్చుకోమని చెప్పాడు. కానీ నువ్వు ఉషనే చూపించావా మాకు? నువ్వు చూపించింది ఈ అమ్మాయినే, ఉష అని చెప్పి చూపించావు. కానీ నిజంగా ఈమె ఉషనా లేక సంధ్యనా? నిజం చెప్పు. మావాడు ప్రేమించింది ఉషని, ఆమెతో పెళ్లి కుదుర్చుకొని రమ్మన్నాడు. మేము వచ్చాము, ఈ పిల్లను ఉష అని చూపించావు. మేము కూడా నిజమే అనుకున్నాం. కానీ నువ్విలా అమ్మాయిలను మర్చి దొంగ నాటకాలు ఆడతావని మాకు తెలియదు కదా అంది గీత. జరిగిందేదో జరిగింది. ఆ భగవంతుడు మా ఆదిత్య ప్రేమించిన ఉషతోనే వాడి పెళ్లి జరిపించాడు. కనీసం అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని లెంపలేసుకొని నిజం ఒప్పుకొని ఉంటే పోనీలే పాపం అనుకునేవాళ్ళం. నువ్వు ఇలాంటి నీచురాలివి అని తెలియదు. నీ స్వార్థం కోసం ఆదిత్యతో ఉష పెళ్లి జరిపించావు. పెళ్లి జరిగాక కూడా నీ బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అమ్మాయిల్ని మార్చావు. మేమంత వెర్రివాళ్ళలా కనిపిస్తున్నామా నీకు? నువ్వెంత, నీ బ్రతికెంత, నీ ఆలోచన ఎంత, నీ జాతకం, నీ కూతురు జాతకం, మీ పుట్టుపూర్వోత్తరాలతో సహా మీ చరిత్ర మొత్తం మాకు తెలుసు.
నీలాంటి ఆడదాన్ని ఏం చేసినా పాపం లేదు అని. ఇంతకీ ఉషనేం చేశావు, నిజం చెప్పు అని గద్దించింది అచ్చమాంబగారు. ఇదే నా కూతురు ఉష అంటుంటే మళ్ళీ ఉషనేం చేశావంటారేంటి? ఈ అన్యాయాన్ని నేను సహించను. అన్ని ఆధారాలతో పోలీస్ కేసు పెడతాను. మిమ్మల్ని అందరినీ మీడియాకు లాగుతాను. అప్పుడు తెలుస్తుంది ఈ సరోజ్ అంటే ఏంటో అని సవాలు వేసింది. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నాడు ఆదిత్య. అతనికి కావలసింది కూడా మీడియాకి తెలియటమే. అప్పుడే ఉష తన భార్య అని దేశమంతా తెలుస్తుంది. లేకపోతే సరోజ చేసిన ఫ్రాడ్కి సంజయ్ తన భార్య అనుకుంటారు అందరూ. ఇలాగైనా ఉష తన భార్య అని వెలుగులోకి వస్తుంది అనుకున్నాడు. అసలైన ఉషని తీసుకొస్తే ఈ గుమ్మం తొక్కు, లేకపోతే నీ కాళ్ళు విరగ్గొడతాను అంది అచ్చమాంబగారు. సరోజ ఏడుస్తూ కూతురు చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళింది. అన్నట్లుగానే తెల్లారి మీడియాని, మహిళా మండలి వాళ్ళనే వేసుకుని వచ్చింది. కూతురుతో సహా ఆదిత్య ఇంటి ముందు కూర్చొని అన్యం పుణ్యం మెరుగని ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆదిత్య డౌన్ డౌన్ అని స్లోగన్స్ చేయసాగారు. పోలీస్ కేసు పెడితే అసలు విషయం ఎక్కడ బయటపడుతుందో అని తెలివిగా కేసు మాత్రం పెట్టలేదు. మీడియాకి ఎక్కితే పరువు పోతుందని చచ్చినట్లు తన కూతుర్ని ఇంట్లోకి పిలుస్తారు అనుకుంది. ఆమె వెంట వచ్చిన మహిళా మండలి సభ్యులు ఆదిత్యని, అతని కుటుంబాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడసాగారు. అచ్చమాంబగారు బయటికి వచ్చి, నిజం మీకు తెలిస్తే మాట్లాడండి, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత అనుభవించాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చింది. అయినా వాళ్ళు తగ్గలేదు. సరోజ పోలీస్ కేసు పెట్టలేదు, కానీ ఆదిత్య పోలీసుల్ని పిలిపించాడు. వాళ్ళని చూసి బిక్క చచ్చిపోయింది సరోజ. అయినా బెంకంగా కూర్చుంది. తన కూతురికి అన్యాయం చేశారని, మీరే న్యాయం చేయాలి అని పోలీసులు కళ్ళు పట్టుకుని ఏడ్చింది మీడియా ముందు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళనేమీ చేయలేము అని ఇలా తెగించారు అని ఏడుస్తూ చెప్పారు తల్లి కూతుళ్ళు. పోలీసులకి కూడా ఏమీ అర్థం కాలేదు. ఇటు చూస్తే సరోజ చూపించే సాక్ష్యాలు పక్కాగానే ఉన్నాయి. ఆ మాటే ఆదిత్యని అడిగారు. ఆదిత్య కుటుంబ సభ్యులు మొత్తం బయటికి వచ్చారు. పోలీసులకి, ఆదిత్య కుటుంబ సభ్యులకి పనివాళ్లు చైర్స్ తెచ్చివేశారు. ఆదిత్య పర్సనల్ లాయర్ వచ్చాడు. మీడియా వాళ్ళని ముందుకు రమ్మన్నాడు. అక్కడే ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. లాయర్ దానికి ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి వచ్చి ఆదిత్య పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు జరిగేదంతా కామ్గా చూడండి, ఏదైనా అడగాలంటే ఆ తర్వాత అడగండి అని పెళ్లి చూపుల దగ్గర నుంచి సంజయ్ ఇంట్లో నుంచి పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చే వరకు A to Z మొత్తం ఏం జరిగిందో సినిమా వేసి చూపించారు. ఆమె ఆడియో కాల్స్ కూడా వినిపించారు. చిన్నప్పటి నుంచి ఆమె స్కూల్ రికార్డ్స్, కాలేజ్ రికార్డ్స్ మొత్తం తెచ్చి స్క్రీన్ మీద చూపించి, ఆమె పేరు ఉష కాదు, సంధ్య, ఆమె సరోజ కూతురు అని చెప్పారు. అయితే ఏంటి, మీరు ఆమెనే కదా పెళ్లి చూపుల్లో చూసింది, పెళ్లి కూడా జరిగింది కదా, మరిప్పుడు ఇలా అనడం ఏంటి? పేరు మారిన మనిషి తనే కదా అన్నారు మీడియా వాళ్ళు. మీరు పెళ్లి స్పష్టంగా చూసినట్టు లేదు అని పెళ్లిలో ఉష తన కాళ్ళకి నమస్కరిస్తున్నప్పుడు క్లోజప్లో తీసిన ఫోటోని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి, ఇప్పుడు ఈ అమ్మాయి చేతులు చూడండి అన్నాడు. అప్పుడే సంజయ్ 2 చేతుల్ని ఫోటో తీసి ఆ ఫోటో పక్కన పెట్టారు. కానీ మీడియా వాళ్ళు ఎవరూ ఉష చేతికి ఉన్న ఆరోవేల్ని పర్టికులర్గా గమనించలేదు. ఏముంది, పెళ్లి జరిగాక సహజంగా పెళ్లి కొడుకు కాళ్ళకి నమస్కారం పెడుతోంది, ముసుగులో ఉన్నది ఈమె కదా. మీ పెళ్లి పత్రికల మీద కూడా ఈ అమ్మాయి ఫోటోనే ఉంది. ఇంకేంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మాకు అసలు అర్థం కాలేదు. పెళ్ళైతే ఏమైంది? ఆమెకేదో పని వచ్చి బయటకు వెళ్ళి ఉంటుంది, దానికి మీరు తప్పు పడితే ఎలా అన్నాడు ఓ విలేకరి. అప్పుడు ఆదిత్య ముందుకు వచ్చి మైకు తీసుకొని, నేను ఉష చాలా చిన్న వయసు నుంచి ఫ్రెండ్స్, మా ఇద్దరిది ఒకే ఊరు. చిన్నప్పుడే మేము వ్యాపార నిమిత్తం ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాము. ఉష తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పిన్ని అయిన సరోజ ఉషని తన ఇంటికి తెచ్చుకుంది. ఉష మీద ఉన్న ఇష్టంతో నేను కొంతమంది డిటెక్టివ్స్తో వెతికించగా నాకు ఆ విషయం తెలిసింది. అప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పెద్దవాళ్లతో సరోజ గారికి కబురు చేశాము. పెళ్లి చూపులకు వెళ్లాల్సిన టైంలో నాకు లండన్లో బిజినెస్ మీటింగ్ ఉండటంతో నేను వెళ్ళలేకపోయాను. తీరా పెళ్లి టైంకే నేను లండన్ నుంచి రాగలిగాను. ఈ మధ్యలో ఉషని చూడటం కానీ ఆమెతో మాట్లాడటం కానీ నాకు వీలవలేదు. అందుకే సరోజ ఆటలు సాగాయి.
మాకు ఉన్న డబ్బు చూసి కన్ను కొట్టి ఉష స్థానంలో తన కూతురు సంధ్యను చూపించి ఉష అని చెప్పింది మా కుటుంబ సభ్యులకి. వాళ్ళు కూడా నిజమే అనుకున్నారు. నా అదృష్టం బాగుంది. ఈ సంధ్య హీరోయిన్ ఆడిషన్స్ కోసం మా పెళ్లి రోజు మధ్యాహ్నమే ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని ఆ క్లిప్పింగ్స్ మొత్తం చూపించారు. ఆ తర్వాత రోజు ఉదయం 7 గంటలకి ఆమె ఇంటికి వచ్చింది. అసలు ఇంట్లోనే లేని ఆమెతో నాకు ఎలా పెళ్లి జరుగుతుంది? మీరు కొంచెం ఆలోచించండి. అప్పుడు తన ఇంట్లో ఉన్న తన అక్క కూతురైన ఉషని పెళ్లి కూతురుగా తయారు చేసి మొహం కనిపించకుండా మా ఆచారం అని చెప్పి మేలి ముసుగు వేసి పెళ్లి జరిపించింది. మౌనవ్రతం అని చెప్పి పెళ్లి జరిగాక కూడా ఆమెను ఏమీ మాట్లాడనివ్వలేదు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది. ఆ రోజు రాత్రి నేను ఉషవేలికి ఒక ప్రత్యేకమైన డైమండ్ రింగ్ పెట్టాను అని ఆ డైమండ్ రింగ్ ఫోటో లండన్లో తను అది కొన్న రిసిప్ట్ మొత్తం చూపించాడు. మరి ఈమె ఉష అయితే ఈమె దగ్గర ఆ రింగ్ చూపించమనండి. అది కూడా వదిలేద్దాం. ఈ ఫోటోలో పెళ్లి కూతురు మరియు ఈ సంధ్య ఈ 2 జతల చేతుల్ని జాగ్రత్తగా చూడండి. డిఫరెన్స్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఉష నా చిన్ననాటి స్నేహితురాలు కనుక నా పెళ్లి జరిగింది ఉషతోనే అని నాకు అర్థమైంది. మా ఫస్ట్ నైట్ రోజు గదిలో సంధ్యను చూసి నేను ఉష అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో తప్ప నేను ఉషని మళ్ళీ చూడలేదు. అందుకే పొరపాటు పడ్డాను. కానీ నా చిన్ననాటి నేస్తానికి ఉన్న ఒక అవసరం లేని అవయవం ఆమె నా ఉష కాదు అని తెలిసేటట్లు చేసింది. గదిలోకి వెళ్ళిన 3వ నిమిషమే నేను గదిలోంచి బయటికి వచ్చేశాను. మళ్ళీ ఈ రోజు వరకు ఈ అమ్మాయి మొహం చూడలేదు. నేను అసలు మన కంట్రీలోనే లేను. మరి అప్పుడు మాకు ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? మీరంతా 3 నిమిషాల్లోనే ఫస్ట్ నైట్ చేసుకున్నారా అన్నాడు ఎగతాళిగా విలేకరులని, మహిళా మండలి సభ్యురాలని చూస్తూ ఆదిత్య. ఆడవాళ్లు సిగ్గుపడ్డారు, మగవాళ్ళు గట్టిగా నవ్వేశారు. అప్పుడు ఓ విలేకరి స్క్రీన్ వైపు నిశితంగా చూసి, ఎస్, నాకు అర్థమైంది. పెళ్లి కూతురి కుడి చేతికి 6వ వేలు ఉంది, ప్లస్ పెళ్లి కూతురు చేతులకి మెహిందీ లేదు. ఈ అమ్మాయి చేతులకి ఇప్పటికీ వెలసిపోయినట్లు లైట్గా మెహిందీ ఉంది అన్నాడు ఏదో గొప్ప విషయం కనిపెట్టిన వాడిలా. ఆదిత్య నవ్వుతూ, ఎస్, అదే దొంగను పట్టించింది. ఏది ఈ నకిలీ ఉషకి 6వ వేలు చూపించమనండి అన్నాడు బల్లగుద్దుతూ. తెల్లమొహం వేశారు కథంతా విన్న సరోజ, సంధ్య. ఈ కథను మొదటిసారి వింటున్నారు వాళ్ళు కూడా. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా గీతా వాళ్ళు చెప్పలేదు. చెప్తే ఏదో ఒకటి మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తప్పు చేసింది? ఎవరు ఎవరికి అన్యాయం చేశారు? అసలు ఉషని ఈ తల్లి కూతుర్లిద్దరూ కలిసి ఏం చేశారు? ఎక్కడైనా దాచేశారా? లేక ఏకంగా తమకు అడ్డం లేకుండా ఉంటుందని చంపేశారా? ఈ విషయమైతే మీరే తేల్చాలి అన్నాడు సింపుల్గా ఆదిత్య. విలేకరులంతా సారీ ఆదిత్య గారు అని చెప్పారు. ఎవరో ఏదో చెప్తే చేతిలో మైకులు కెమెరాలు ఉన్నాయని పట్టుకొని వచ్చేసేయటం కాదు. అందులో ఎంత నిజం ఉంది తెలుసుకోవాలి. నాకు స్తోమత ఉంది కాబట్టి డిటెక్టివ్స్ని పెట్టి ఇదంతా కనుక్కోగలిగాను. అదే స్తోమత లేని వాళ్ళైతే మీ నిందలన్నీ భరించాల్సిందే కదా. మీకు భయపడి భార్య కాని భార్యతో కాపురం చేయాల్సిందే కదా. అప్పుడు ఇంకొక అమ్మాయికి అన్యాయం జరిగేదా లేదా? ఎదుటి వాళ్ళని కూడా అడిగి ఎవరిలో ఎంత న్యాయం ఉందో తెలుసుకొని అప్పుడు ప్రసారం చేయండి ఏ విషయమైనా. అదే సరైన జర్నలిజం అవుతుంది. పీఆర్పీ పెంచుకోవటానికి ఇలాంటి పిచ్చి పిచ్చి స్టంటులు చేయకండి అని వాళ్ళకి కొంచెం గడ్డి పెట్టి, ఇక మీరు మహిళా మండలి సభ్యులైనంత మాత్రాన అందరి ఇళ్ల మీదకి వచ్చేస్తారా? ఇప్పుడు మీ అందరి మీద నేను కేసు పెడుతున్నాను. వెళ్ళి జైల్లో ధర్నాలు చేసుకోండి. ఆడవాళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతుందా? మగవాళ్ళకి జరగదా? ఇప్పుడు అన్యాయం జరిగింది ఎవరికి? నాకా వాళ్ళకా? ఇప్పుడు నా భార్య కనిపించటం లేదు. ఆమెను వాళ్ళు ఏం చేశారో ముందు అది తేల్చండి. ఆమెను చంపేశారేమో అని నాకు అనుమానం వస్తోంది. ఆమె కూడా ఆడపిల్లే కదా, న్యాయం తేల్చండి అన్నాడు కావాలనే. సరోజ, సంధ్య వణికిపోయారా మాటకి. కేసు మొత్తం రివర్స్ అయి తమ మీదకి రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఉషను ఏం చేశారు? కిడ్నాప్ చేసి దాచారా? లేక ఆదిత్య గారు అన్నట్లు చంపేశారా అని విలేకరులు అడిగేదానికి ఏమీ చెప్పలేకపోయారు. మాకేమీ తెలియదు అని ఒకటే ఏడుపు. అల్లుడు గారు, నన్ను క్షమించండి. డబ్బు కోసం గడ్డి తిన్నాను.
అంత గొప్ప సంబంధం దానికి అవసరమా అని దాని స్థానంలో నా కూతుర్ని కూర్చోబెట్టాను. నా కూతుర్ని ఇంటి కోడల్ని చేయాలనుకున్నాను. అంతే తప్ప నేను ఉషని ఏం చేయలేదు. ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. నా కూతురు కాపురానికి అడ్డం రాకుండా. అంతే, నేనేమీ చేయలేదు అని అందరి ముందు ఆదిత్య వాళ్ళ కుటుంబ సభ్యులందరి కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. పోలీసులు సరోజని సంజని తీసుకుని వెళ్లారు. దొంగ పెళ్లి కూతుర్ని పట్టించిన 6వ వేలు అనే హెడ్డింగ్తో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. ఆదిత్య ఉషల ప్రేమ పెళ్లి కథ. ఏ కల్మషం లేని ప్రేమ వారిది. అందుకే భగవంతుడు కూడా వాళ్ళిద్దరినీ కలిపాడు. కానీ మనుషులే వాళ్ళని వేరు చేశారు. ఇంతకీ ఉష ఏమైంది? ఎక్కడ ఉంది? ఎప్పటికైనా ఆదిత్య ఉష కలుస్తారా? రకరకాల ఊహా కథనాలు అల్లారు. మీడియా వాళ్ళు ఆదిత్య వెంట పడ్డారు. ఉషని కనిపెట్టారా? ఆమె ఎక్కడ ఉంది అని. ఆమె కనిపించాక మొదటగా మీకే చూపిస్తాను అని చెప్పాడు. పనులన్నీ తన కింద వాళ్ళకి, గౌతమ్కి అప్పగించి తను ముకుందాపురం వెళ్ళాడు ఆదిత్య. కానీ ఆదిత్యగా కాదు, అప్పటికే అతను అక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఆదిత్య ముకుందాపురం చేరుకునేటప్పటికి సాయంత్రం 5 గంటలు దాటింది. ఊళ్ళోకి రాగానే తనకెంతో ఇష్టమైన చెరువు గట్టు మీద కారు ఆపి చెరువులో విరబూసిన కలువ పూలు చూస్తూ ఉన్నాడు. అతని కంట్లో అనుకోకుండా ఓ దృశ్యం పడింది. చెరువు గట్టున ఓ యువతి కూర్చొని ఉంది. మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టి మోకాలిపైన గడ్డం పెట్టి చెరువు వైపే చూస్తూ ఉంది. ఆమె అటువైపు తిరిగి ఉంది. వెనక నుంచి కనిపిస్తున్న ఆమె వంపు సొంపులు చూస్తుంటేనే ఆమె ఎంతో అందమైన అమ్మాయి అని అర్థమవుతోంది. ఆమె పొడవాటి జడ నేల మీద జీరాడుతోంది. రెడ్ కలర్ లంగా జాకెట్, నిమ్మపండు రంగు ఓణీ వేసుకుని ఉంది. ఆమె ఒంటి రంగు ఆ ఓణీ రంగుతో పోటీ పడుతోంది. ఆదిత్యకెందుకో అనుమానం వచ్చింది. ఆ రోజు తను చూసింది కేవలం ఉష చేతులనే. అయినా అవి మనసులో ముద్రించుకుపోయాయి. తను కౌగిలించుకున్న ఆ ఫిజిక్, తను చూసిన ఆ చేతుల రంగు. ఆమె కాదు కదా అని అనుమానంగా అటు నడిచాడు. అక్కడే కొంచెం దూరంలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. ఆ అమ్మాయి ఈ లోకంలో లేదు. ఏం ఆలోచిస్తుందో. ఆమె అందమైన మొహం చాలా దిగులుగా ఉంది. కలువ రేకుల్లాంటి కళ్ళ నుంచి కన్నీళ్లు జాలువారుతున్నాయి. ఆమెను నిశితంగా పరిశీలించాడు. ఎస్, ఆమె ఉష. పోలికలు పెద్దగా ఏమీ మారలేదు అనిపించింది. ఆమె చిన్ననాటి రూపం తన మనసులో ముద్రించుకుపోయింది. ఆమె చెంప మీద ఉన్న చిన్న పుట్టుమచ్చ చూసి అతని మనసు ఆనందంతో గంతులు వేసింది. ఎస్, ఆమె ఉష. చిన్నప్పుడంతా తను ఎగతాళి చేసేవాడు. పెళ్లి కూతురులాగా బొగ్గ మీద చుక్క పెట్టుకున్నావేంటి, పెళ్లి చేసుకుందామా అని అనేవాడు. అది బొగ్గ చుక్క కాదు, పుట్టుమచ్చ అనేది అమాయకంగా సిగ్గుపడుతూ ఉష. ఆమెను చూడగానే ఆమెను తన కౌగిల్లో బంధించాలని, ఆమె మొహమంతా ముద్దులతో నింపేయాలని, ఆమెను తన గుండెల్లో పొదువుకొని, నేను వచ్చాను బంగారం, ఇక నీకు ఎలాంటి బాధలు ఇబ్బందులు కలగనివ్వను, నీకు నేనున్నాను అని ఆమె కన్నీళ్లు తుడవాలి, ఆమెను ఓదార్చాలి అనే ఆలోచనను బలవంతంగా తనలోనే అణుచుకున్నాడు. ముందు ఆమెకు తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అది తెలుసుకోవాలి అనుకున్నాడు. అసలు తనెందుకు అంత బాధపడుతుంది, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది? ఇక్కడంతా బాగానే ఉంది. వీర్రాఘవయ్య గారు, శకుంతల గారు ఆమెను సొంత మనవరాల్లా చూసుకుంటున్నారు అని తన మనుషులు చెప్పారు. మరి ఎందుకు ఏడుస్తుంది? ఆమెకు అంత బాధ ఏం వచ్చింది అని ఆలోచిస్తున్నాడు. సరే, ఇంకా ఇక్కడే ఉంటాను కదా, తెలుసుకుందాం అనుకున్నాడు. మెల్లగా లేచి ఉష దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీకు ఈ ఊర్లో వీరరాఘవి గారి ఇల్లు తెలుసా అన్నాడు. ఉష ఉలిక్కిపడి అతని వైపు చూసి, ఏంటండి, ఏదో అడిగారు అంది తన కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆమె వేలికి ఉన్న తను పెట్టిన ఉంగరంలోని వజ్రపు కాంతి అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి తళుక్కన మెరిసింది. దాన్ని చూసి అతని మనసు సంతోషంతో నిండిపోయింది. తాళి కట్టి మొహం చూడకపోయినా కూడా తన మాటకు విలువ ఇస్తోంది అనుకున్నాడు. అదేనండి, వీరరాఘవయ్య గారి ఇల్లు తెలుసా అని అడుగుతున్నాను, మీకు తెలుసా అన్నాడు. అవునా, మీరెవరు, మీరు ఆయనకేమవుతారు, మీరు తాతయ్య వాళ్ళ మనవడా అంది. కాదండి, నేను వాళ్ళ ఇంట్లోకి అద్దెకి వస్తున్నాను. నేను ఈ ఊరికి కొత్త. ఇక్కడ స్కూలు, కళ్యాణ మండపం కట్టిస్తున్నారు కదా, నేను ఇంజనీర్ని అని చెప్పాడు. ఓహో, మీరా, నిన్న అమ్మమ్మ చెప్పింది.
పై గదిలోకి ఎవరో ఇంజనీర్ గారు వస్తున్నారు అని. మీరేనా? రండి, నేను తీసుకువెళ్తాను అంది. ఆమె వెనకే వెళ్ళాడు. నాకు కారు ఉందండి, కారులో వెళ్దాం అని చెప్పాడు. సరేనని తిరిగి వచ్చి కారులో కూర్చుంది. బయట మొక్కల్లో కూర్చొని వెనకటి కబుర్లు చెప్పుకుంటూ పెద్దవాళ్ళు ముగ్గురు కాలక్షేపం చేస్తున్నారు. ఇంట్లోకి నేరుగా కారు వచ్చింది. దానిలోంచి ఉషతో పాటు దిగి వస్తున్న అబ్బాయిని చూసి ముగ్గురు, అబ్బా, అలా పక్క పక్కన నడుస్తుంటే జంట ఎంత బాగుంది, అచ్చం సీతారాముల్లా రాధాకృష్ణుల జంటలా ఉన్నారు అనుకున్నారు. ఉష వాళ్ళ దగ్గరికి వచ్చి, నిన్న చెప్పావుగా అమ్మమ్మ, మన ఇంటి పైన గదిలోకి ఎవరో ఆఫీసర్ గారు వస్తున్నారని, అది వీరేనట. నేను చెరువు దగ్గర కూర్చొని ఉంటే మన అడ్రస్ అడిగారు, తీసుకొచ్చాను అని చెప్పింది. అవునా, రా అబ్బాయి కూర్చో అన్నారు రాఘవయ్య, రంగయ్య. ఉష లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఇదేంటి ఒక చోట నిలబడకుండా బొంగరంలో గిరగిరా తిరుగుతుంది అనుకున్నాడు. మీదే ఊరబ్బాయి, నీ పేరేంటి, మీ అమ్మా నాన్న ఏం చేస్తారు అని ప్రశ్నల వర్షం కురిపించాడు రాఘవయ్య గారు. నా పేరు ఆదిత్య అండి, మాది హైదరాబాద్. నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు అని చెప్పాడు. లోపల నుంచి టీ తెస్తున్న ఉష ఆదిత్య అనే మాటలు వినపడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెకు ఒళ్ళంతా కరెంట్ షాక్ పాకినట్లయింది. ఆ పేరు వినగానే భయంతో అడుగు ముందుకు పడలేదు. అవునా బాబు, నీకు పెళ్ళయిందా అని అడిగింది శకుంతల. ఇంకా లేదండి అన్నాడు ఉష పరిస్థితిని గమనించి. అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంది. ఆదిత్య అనే పేరు కలవాళ్ళు ఈ దేశంలో కొన్ని లక్షల మంది ఉండొచ్చు. అందులో ఆయన కోట్లలో వ్యాపారం చేసే పెద్ద బిజినెస్ మ్యాన్. ఈయనేదో చిన్న ఆఫీసర్. ఆయన ఈయన ఒకరెలా అవుతారు, నా పిచ్చి కాకపోతే అనుకుంది. టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. ఆహా, పెళ్ళైన ఇన్ని రోజులకి నా భార్య చేతుల మీదుగా టీ తాగే అదృష్టం కలిగింది అని హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆదిత్య. టీ తాగి అక్కడే వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నాడు. మీ గార్డెన్ చాలా బాగుందండి అన్నాడు. ఇదంతా మా మనవరాలి చలవ. అంతకుముందు అంతా అడవిలా ఉండేది. నా మనవరాలే ఇంత అందంగా మార్చింది అని గొప్పగా చెప్పింది శకుంతల. అవునా, చాలా బాగా చేశారు. ఇంతకీ మీ పేరేంటండి అన్నాడు ఆదిత్య. మా మనవరాలు బాబు, పేరు ఉష అని చెప్పాడు రాఘవయ్య. అమ్మ ఉష, వెళ్ళి అబ్బాయిని కొంచెం పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించమ్మా, నేను మెట్లెక్కలేను తల్లి అని చెప్పింది. సరే అమ్మమ్మ అని పైకి తీసుకువెళ్తుంటే, బాబు చెప్పటం మర్చిపోయాను, రోజు భోజనం పొద్దున్నే టిఫిన్ అన్నీ మా ఇంట్లోనే, నువ్వు ప్రత్యేకంగా వంట గంట ఏమీ పెట్టుకోకు అని చెప్పింది శకుంతల. అసలు నాకు వంట రాదు బామ్మ, ఎక్కడైనా బయట తెచ్చి పెడతారులే, అసిస్టెంట్స్ ఉంటారుగా అన్నాడు. ఇదిగో ఆదిత్య అబ్బాయి, భలేవాడివే నువ్వు. ఈ వీరరాఘవయ్య ఇంట్లో ఉంటూ బయట భోజనం తెప్పించుకొని తింటావా? ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు ఇలాంటి మాట అనకు. మా తరతరాల పెద్దలు నా మొహానే వస్తారు. ఒకప్పుడు రోజు 40-50 విస్తర్లు లేచిన ఇల్లు ఇది. ఇప్పుడంటే ఈ పల్లెటూరికి ఎవరూ రావటం లేదు. కానీ ఒకప్పుడు రాఘవయ్య గారింటికి భోజనానికి పొరుగోళ్లవు నుంచి కూడా పేద సాధు సంతులు వచ్చేవాళ్ళు. అలాంటి ఇల్లు ఇది. రాఘవయ్య అంటే నేను కాదులే, మా తాత. ఆయన హయాంలో అలా జరిగింది. మా నాన్న టైంలో కొంత తగ్గింది. ప్రస్తుతానికి నా టైంలోకి వచ్చేటప్పటికి నా పెళ్ళాము నేను తప్ప మూడో విస్తరి పడటం లేదు అని గతాన్ని తలుచుకుంటూ అన్నాడు రాఘవయ్య గారు. సరే, బాధపడకండి తాతగారు, నేను మీ ఇంట్లోనే తింటాను అన్నాడు ఆదిత్య నవ్వుతూ. ఉష పైకి వెళ్ళి ఆదిత్యకి గది చూపించి, ఇదేనండి మీరు, ఏమైనా కావాలంటే అడగండి, మొహమాట పడకండి అని చెప్పింది. అవును ఉషగారు, ఇందాక మీ తాతయ్య నేను నా భార్య తప్ప ఇంకెవరూ లేరంటున్నారు. మీరు ఇంకొక పెద్దాయన ఉన్నారు కదా అన్నాడు అనుమానంగా. ఉష నవ్వి, మేము కూడా మీలాంటి వాళ్ళమేనండి. ప్రస్తుతానికి మాకు ఎలాంటి అండా లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. తాతగారు మాకు వారింట్లో ఆశ్రయం ఇచ్చారు. మేము ఎక్కడైనా ఓ చిన్న ఇల్లు చూసుకుని వెళ్ళిపోతామని చెప్పినా వినకుండా బలవంతంగా ఇక్కడే ఉంచేశారు అని చెప్పింది. చాలా మంచివారులాగా ఉన్నారండి రాఘవయ్య గారు. అలాంటి మంచి వ్యక్తి నీడన మనం చేరడం మనకు కూడా మంచిదే అన్నాడు ఆదిత్య. అవునండి, తాతయ్య గారు దేవుళ్ళలాంటివారు.
ఆయన స్పీడ్గా మాటలనేస్తారు, కానీ మనసులో ఏమీ ఉండదు. ఒకవేళ ఏమైనా అన్నా కూడా మనసు కష్టపెట్టుకోకండి అని చెప్పింది ఉష. అస్సలు అనుకోనండి. ఆయన గారిని చూస్తే నాకు మా తాతయ్య గారు జ్ఞాపకం వచ్చారు. మా తాతగారు కూడా నన్ను చాలా ప్రేమగా గారాబంగా పెంచేవారు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. మీ నేటివ్ ప్లేస్ ఏది ఉష గారు? అంటే ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాము అన్నారు కదా అని అడిగాడు. ఇదేనండి, ఇదే మా ఊరు. కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా కష్టాలు పడి మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చాము. ఎంతైనా సొంత ఊరు కదా, కన్న తల్లిలా హక్కున చేర్చుకుంది అంది ఉష. సరే, మీకు వాటర్ తెచ్చిస్తాను అని కిందికి వచ్చి చిన్న మట్టి కూజాలో నీళ్లు తీసుకువెళ్ళి పైన పెట్టి, ఫ్రిడ్జ్లో వాటర్ కంటే ఈ వాటర్ తాగితేనే మంచిది అని చెప్పి, సరే ఏదైనా అవసరమైతే అడగండి, నైట్ డిన్నర్కి క్రిందికి వచ్చేసేయండి, అమ్మమ్మ చెప్పింది కదా అని చెప్పి కిందికి వచ్చింది. ఓహో, ఇన్ని రోజులకి నా శ్రీమతి గారి చేతి వంట తినబోతున్నాను కాబోలు అనుకున్నాడు. తన బట్టలు తీసి కబోర్డ్లో సర్దుకొని ఫ్రెష్ అయ్యి బయట ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి చుట్టూ ఊరిని చూస్తూ ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ ఎంజాయ్ చేయసాగాడు ఆదిత్య. దూరంగా కనపడుతున్న తమ ఇంటిని చూసి రేపు వెళ్ళాలి, ఇల్లు ఎలా ఉందో అనుకున్నాడు. కొంచెం సేపటికి ఉష పైకి వచ్చింది. ఆదిత్య గారు, భోజనానికి రండి అని పిలిచింది. అప్పుడేనా అన్నాడు వాచ్ చూసుకుంటూ. అవునండి, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మరీ పొద్దుపోయాక తింటే అరగదని కొంచెం పెందలాడే తింటారు. మిమ్మల్ని కూడా పిలుచుకొని రమ్మన్నారు, రండి. అయినా ఇప్పుడు డాక్టర్స్ కూడా అందరినీ పెందలాడే తినమని చెప్తున్నారు కదా, మంచి అలవాటేలేండి, రండి అని వచ్చినంత స్పీడ్గా కిందికి వెళ్ళిపోయింది. అబ్బా, కాసేపు ఉండొచ్చు కదా, వాళ్ళు తిన్నాక మేమిద్దరం తినేవాళ్ళం అనుకొని, అలా బాగుండదేమో, అసలు విషయం ఎవరికీ తెలియదు కదా అనుకుంటూ కిందికి వెళ్ళాడు. రాబాబు, మేము పల్లెటూరి వాళ్ళం కదా, పెందలాడే తినేసి కాసేపు అలా రోడ్డు మీద పచార్లు చేస్తే కానీ తిన్నది అరిగినట్లు ఉండదు, ఆలస్యంగా తింటే గొంతులోనే ఉంటుంది అన్నాడు రాఘవయ్య. మీకింత త్వరగా తినడం అలవాటు లేదేమో బాబు అంది శకుంతల. పర్లేదు బామ్మ, ఎక్కడున్నన్ని రోజులు అలవాటు చేసుకుంటాలే అని తను కూడా వాళ్లతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అందరూ కలిసి భోజనం చేశారు. వంటలు చాలా బాగున్నాయి బామ్మగారు, చాలా బాగా చేశారు అన్నాడు. అయ్యో, నేను కాదు బాబు చేసింది, మా ఉష. ఈ పిల్ల వచ్చిన దగ్గర నుంచి నన్ను వంటగదిలోకి కూడా రానివ్వటం లేదు అంది నవ్వుతూ శకుంతల గారు. సరే ఉష గారు, ఈ పొగడ్తలన్నీ మీ వైపు టర్న్ చేసుకోండి అన్నాడు. ఉష చిన్నగా నవ్వి టేబుల్ మీద ప్లేట్స్ గిన్నెలు అన్నీ తీసి డబ్బులో వేసి ఇంటి వెనుక ఖాళీ ప్లేస్లో పెట్టి వచ్చింది. తాను కడిగేస్తానంటే శకుంతల గారు ఒప్పుకోలేదు. పనమ్మాయి రేపు ఉదయమే వచ్చి కడుగుతుంది, వంట వద్దంటే ఎలాగో వినటం లేదు, ఈ పనులన్నీ చేయటానికి వీల్లేదు అని మొండికేసింది. ఇక ఏమీ చేయలేక కామ్గా ఉంది ఉష. రాఘవయ్య, రంగయ్య కలిసి బయటికి వెళ్ళారు. ఏంటి తాతయ్య వాళ్ళు ఈ టైంలో బయటికి వెళ్ళారు అన్నాడు. అదా, బాకాలు ఓదాలిగా, అందుకు. ఇంట్లో అయితే నేను తిడతానని బజారుకు ఊరేగారు అంది శకుంతల. బాకాలు ఓదాలా అన్నాడు అర్థం కాక ఆదిత్య. ఏమీ లేదులేండి, తాతయ్య వాళ్ళకి చుట్టకాల్చే అలవాటు ఉంది, ఇంట్లో అయితే వాసన వస్తుందని బయటికి వెళ్ళి చుట్టకాల్చుకొని రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరికి 2 రౌండ్స్ వేసి వస్తారు అని చెప్పింది ఉష. ఓహో, ఆ బాకాలా అన్నాడు నవ్వుతూ ఆదిత్య. అలాగే ఒక వారం రోజులు గడిచిపోయాయి. తమ విషయం చెప్పటానికి ఆదిత్యకు ఎక్కడా అవకాశం రాలేదు. ఉష కూడా తనతో బాగానే మాట్లాడుతుంది, కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడుతుంది. ఉష పక్కనే ఉంటూ ఆమె చేతి వంట తింటూ అలా ఉంటే ఆదిత్యకు చాలా హ్యాపీగా ఉంది. ఉషని చూస్తుంటే రోజు రోజుకి చాలా చాలా నచ్చేస్తుంది. ఆమెకు పెద్దగా చదువు లేదు. చిన్నతనంలో తల్లి తండ్రి చనిపోయే వరకు ఇక్కడ చదువుకున్న చదువు మాత్రమే. రాయడం చదవడం వచ్చేమో అంతే, కానీ మిగిలిన పనులన్నీ చాలా చక్కగా చేస్తుంది. ఆమెకు ఉన్న అవగాహన, తెలివితేటలు చూస్తుంటే చదివిస్తే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి ఉండేది అని అర్థమవుతోంది. కానీ సరోజ తన ఇంట్లో వెట్టి చాకిరికి మాత్రమే ఉపయోగించుకుంది. అందుకే ఆమె అక్కడే ఆగిపోయింది. తను ఆమెను చదివించాలి, కేవలం వంటగదికి పడక గదికి ఆమెను పరిమితం చేయకూడదు అనుకున్నాడు. ఓ రోజు మామూలుగా అడిగాడు, ఉషా, మీరేం చదువుకున్నారు అని.
ఆమె చెప్పటానికి సిగ్గుపడింది. ఎంతో లేదండి, 5th క్లాస్తోనే ఆపేశాను అంది. అవునా, అదేంటండి ఈ రోజుల్లో అంత తక్కువ చదువుతో ఆపేయటం అన్నాడు. ఉష అతిగా మాట్లాడకపోయినా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తాతయ్యలు శకుంతలతో కూడా బాగా కలిసిపోయాడు ఆదిత్య. అందుకే అంత చొరవగా అడిగాడు. పరిస్థితుల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అందరికీ అన్ని అదృష్టాలు ఉండవు కదా. పైగా నేను దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంది అదో రకంగా నవ్వుతూ. అలా అంటుంటే ఆమె కళ్ళల్లో తడి చేరింది. మొహాన్ని పక్కకి తిప్పుకొని కుండీల్లోని మొక్కలకి నీళ్లు పోయిసాగింది. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాననుకుంటా. ఐఆమ్ వెరీ సారీ అన్నాడు. పర్లేదులేండి, దానిదేముంది, మీరు మామూలుగానే అడిగారు. మీరంత ఫీల్ అవ్వాల్సిందేమీ లేదులే అంది ఉష. నేను ఓ మాట చెప్తాను, వింటారా? మీరిప్పుడు చదువుకోవచ్చు కదా. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది కదా అన్నాడు. ఈ బాగు ఎన్నాళ్ళు ఉంటుందో, ఎంతవరకు నమ్మకం? చెప్పా కదా, దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ నేనని అంది చిన్నగా నవ్వుతూ. మీ ఫ్రెండ్గా ఆ దురదృష్టానికి నేను అడ్డు నిలబడతానులేండి. మీరు చదువు స్టార్ట్ చేయండి అని తర్వాత రోజే 10th క్లాస్ బుక్స్ తెచ్చి ఇచ్చాడు. ఆన్లైన్లో ట్యూటర్స్ని నియమించాడు. కంప్యూటర్ తెచ్చి ఇంట్లో పెట్టి ఆన్లైన్లో క్లాసులు ఎలా అటెండ్ అవ్వాలో నేర్పించాడు. ఫస్ట్ టైం ఆదిత్య చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ ఆదిత్య గారు, చదువుకోవాలి అనేది నా ఎన్నో సంవత్సరాల కల, మీ వల్ల అది తీరుతుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అని కన్నీళ్లు పెట్టుకుంది. హే ఉషా, మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఫ్రెండ్స్ మధ్యలో సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు. నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అదే నాకు ఇచ్చే థ్యాంక్స్ అన్నాడు. ఓకే ఆదిత్య గారు, ఈ రోజు నుంచి నా కోసం కాదు మీకోసం చదువుతాను అంది కృతనిశ్చయంతో ఉష. ఓకే ఉషా, నీకు తెలియనివి ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను అని చెప్పాడు. మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో తన డౌట్స్ని ఆదిత్యతో క్లియర్ చేసుకునేది. అలా ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి. పెద్దవాళ్లు తాము అనుకున్నది తమ మనసులో దాచుకోలేక ఓ రోజు ఆదిత్యని అడిగారు. బాబు, నువ్వు మా ఉషని చూస్తున్నావు కదా, అమ్మాయి కుందనపు బొమ్మ, మంచి మనసు, మంచి పనిమంతురాలు, గుణవంతురాలు. మా అమ్మాయి అని చెప్పుకోవటం కాదు కానీ సుగుణాల రాశి. అలాంటి ఆడపిల్ల ఇంట్లో ఉన్నా చాలు, ఆ కుటుంబం 10 కాలాల పాటు ప్రశాంతంగా ఉంటుంది. నీకెలాగో పెళ్లి కాలేదంటున్నావు. ఒకవేళ నువ్వు ఎవరిని ప్రేమించకపోతే, నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మా ఉషని పెళ్లి చేసుకుంటావా? నీకు ఎంత కట్నం కావాలంటే అంత ఇస్తాను. పొలము, డబ్బు, బంగారం ఏదైనా సరే నువ్వు అడుగు. నీకు ఇష్టమైతే మీ కుటుంబ సభ్యులకి కబురు చేస్తే వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసుకొని వాళ్ళకి మా ఉష నచ్చితే సంబంధం మాట్లాడుకుందాం అని గ్యాప్ లేకుండా తన మనసులో ఉన్నదంతా చెప్పేశాడు రాఘవయ్య గారు. అవును బాబు, మా ఉష బంగారం. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, అలాంటి అమ్మాయి దొరకాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. నువ్వు చదువుకున్న వాళ్ళని తెచ్చుకోగలవేమో కానీ ఉషలాంటి అమ్మాయి నీకు దొరకటం కష్టం. ఆమెకు చదువు లేదు, నీకు అది కూడా తెలుసు. ఎలాగూ ఆమె చదువుని మళ్ళీ స్టార్ట్ చేశావు కనుక పెళ్లి తర్వాత కూడా కొనసాగించు. అప్పుడు ఆ లోటు కూడా ఉండదు. మీ ఇద్దరిని చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఆ సీతారాములనే చూసినంత సంతోషం కలుగుతుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. ఫస్ట్ రోజు నిన్ను చూడగానే మాకు ఆలోచన వచ్చింది. కానీ నువ్వేమిటో తెలియకుండా అలా అడగలేము కదా, అందుకే ఇన్నాళ్ళు ఆగాము. నీ మనసులో ఏమున్నా నిర్భయంగా చెప్పు బాబు అంది శకుంతల గారు. నన్ను అడిగారు సరే, మరి మీ అమ్మాయిని అడిగారా ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని అన్నాడు నవ్వుతూ ఆదిత్య. నీ విషయం చెప్పు బాబు, తర్వాత అమ్మాయిని అడుగుతాంలే అంది. మా పిల్ల మేం చెప్పిన మాట ఏమీ దాటిపోదు అన్నాడు రాఘవయ్య. సరే, నాకిష్టమే, మీ అమ్మాయిని కూడా అడిగి చూడండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఆ రోజు రాత్రి ముగ్గురు కూర్చొని ఉషని పెళ్లి విషయం అడిగారు. ఆమె గుండెల్లో ఓ పెద్ద బండరాయి పడినట్లయింది. అమ్మమ్మ, తాతయ్య, అసలు ఇప్పుడు నా పెళ్లి విషయం ఎందుకు వచ్చింది? నేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు అంది ఉష. ఎందుకు? మా కోసమా అలా అంటున్నావు? నీ సంగతి నాకు తెలుసు. నువ్వు లేకపోతే మేమేమి అవుతామో అని నీ భయం. మాకు తెలుసు నీ భయం గురించి. నువ్వు మా గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము చాలా హ్యాపీగా ఉంటాం. అవసరమైతే ఇంకొక 2 పని మనుషులను పెట్టుకుంటాం.
రంగయ్యని కూడా మాతో పాటు మాకు తోడుగా ఉంచుకుంటాం. నువ్వు తాత గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు పెళ్లి చేసుకొని భర్తతో పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే మాకు అంతకంటే సంతోషం ఇంకేమీ ఉండదు అని నచ్చచెప్పారు. అది కాదు, నాకిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని ఉష అంటుంటే, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా తల్లి, కానీ మనకు కావాలన్నప్పుడు ఆదిత్య లాంటి మంచి వ్యక్తి దొరకడు కదా. నీకన్ని విధాలా సరిపోయినవాడు ఆదిత్య, ఒప్పుకో తల్లి అని బ్రతిమాలారు ముగ్గురు. వాళ్ళకేం సమాధానం చెప్పాలో అర్థం కాక, సరే ఆలోచించుకొని చెప్తాను, నిజంగానే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలి తనకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందని? కానీ మేమిద్దరం కనీసం మొహం కూడా చూసుకోలేదు. కానీ ఈ జన్మకి అతనే తన భర్త, వేరే వాళ్ళని తను పెళ్లి చేసుకోలేదు అని చెప్తే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళకి చెప్పాలా? చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచిస్తుంది. లేదు, చెప్పకూడదు. చెప్తే పిన్ని మీద గొడవకి వెళ్తారు, ఆదిత్య గారింటికి కూడా వెళ్తారు. కానీ తనే అతని భార్యని అని రుజువు చేసే ఒక్క విషయం కూడా తన దగ్గర లేదు. అందరి దృష్టిలో తప్పుడు దాన్ని కావటం తప్ప. అందుకే వీళ్ళకి ఈ విషయం చెప్పకూడదు. ఆదిత్య గారికే అసలు విషయం చెప్పాలి. తను అతన్ని పెళ్లి చేసుకోలేదు అనే నిజం చెప్పాలి అనుకుంది. అక్కడ ఆదిత్య కూడా ఉష గురించి ఆలోచిస్తున్నాడు. ఉష ఏమంటుంది? తమకు జరిగిన పెళ్లి గురించి ఆమె ఎలా ఆలోచిస్తుంది? ఆమె ఏ ఆదిత్యను ఎంచుకుంటుంది? ఆమెకు ఆ పెళ్లి గురించి అసలు పట్టింపు ఉందా లేదా? ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. సరే, ఎలాగైనా సరే ఈ జన్మకి ఉషే నా భార్య. ఏ ఆదిత్యను ఎంచుకున్నా ఉష మాత్రమే నా భార్య అనుకున్నాడు. ఓ నిశ్చయానికి వచ్చిన ఉష తర్వాత రోజు ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య గారు, నేను మీకు ఓ విషయం చెప్పాలి. మీరు తప్పుగా అనుకోవద్దు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది. ఆదిత్య మనసు గంతులు వేసింది. అది కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకండి, నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా? అంటే ఊరికే తెలుసుకుందామని నేనెందుకు నచ్చలేదు మీకు అన్నాడు. అది ఆదిత్య గారు అని చుట్టూ చూసి, నాకు ఇదివరకే పెళ్లి జరిగిందండి. ఆ విషయం తాతయ్య వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు అంది తలదించుకొని. వాట్, మీకు పెళ్లి జరిగిందా? అయినా మీ తాతయ్య వాళ్ళకు తెలియదా? నేను నమ్మను. అదే నిజమైతే మీ భర్త దగ్గర లేకుండా మరి మీరు ఒంటరిగా ఎందుకున్నారు అన్నాడు. అది చాలా పెద్ద కదండి. నాతో పెళ్లి జరిగినట్లు ఆయనకిప్పటికీ తెలియదు, ఎప్పటికీ తెలిసే అవకాశం కూడా లేదు. ఇదంతా మా పిన్ని చేసిన తప్పు అని జరిగిందంతా చెప్పింది. అయితే ఏమైంది? అసలు అతను నీ మొహం కూడా చూడలేదని చెప్తున్నావు. నువ్వు కూడా అతని మొహం చూడలేదు. అసలు ఈ విషయం చెప్పకుండా నాతో పెళ్లికి ఒప్పుకోవాల్సింది కదా. దాన్ని పెళ్ళంటారా ఎవరైనా అన్నాడు వెటకారంగా ఆదిత్య. ఆదిత్య గారు, ఎవరి దృష్టిలో ఎలా ఉన్నా నా దృష్టిలో అది పెళ్ళే. నా భర్తతో నేను గడిపింది కేవలం 10 నిమిషాలే. ఆయన నాతో మాట్లాడారు. ఆ మాటల్లో ఆయనకి నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థమైంది. ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమతో నేను జీవితాంతం బ్రతికేస్తాను. నేను ఇంకొకరిని నా భర్తగా ఊహించుకోలేను. సారీ ఆదిత్య గారు, నన్ను అర్థం చేసుకోండి అంది. మొహం కూడా చూడని వాడి ప్రేమతో జీవితాంతం బ్రతికేస్తావా? ఇవన్నీ ఇప్పుడు అనుకోవడానికి బాగుంటాయి ఉషా, లైఫ్ లాంగ్ అలా ఉండలేవు. నేను చెప్తున్నాను కదా, అదంతా మర్చిపోయి హ్యాపీగా మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. అక్కడ సదరు నీ భర్త అని నువ్వు అనుకుంటున్న వ్యక్తి కూడా వేరే అమ్మాయితో కాపురం చేస్తున్నాడన్నావుగా, ఇంకేంటి అన్నాడు. ఆదిత్య గారు, మీరు అర్థం చేసుకుంటారని మీకు చెప్పాను, ఇలా మాట్లాడతారని కాదు. నా భర్త నా మొహం చూడకపోయినా, నేను ఆయన మొహం చూడకపోయినా, ఆయన వేరే స్త్రీతో కాపురం చేస్తున్నా నాకు ఎలాంటి బాధ లేదు, అభ్యంతరమూ లేదు. కానీ ఈ జన్మకి తనే నా భర్త. ఎవరి దృష్టిలో ఎలా ఉన్నా మా ఇద్దరికీ అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది. ఏది ఏమైనా ఈ జన్మకి అతనే నా భర్త. నేను అతని దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, అతన్ని ఈ జీవితంలో కలవలేకపోవచ్చు. అయినా కూడా అతనే నా భర్త. ఈ నిర్ణయంలో తిరుగులేదు. ఒకవేళ మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది నాతో మాత్రం జరగదు, నా శవంతోనే జరుగుతుంది అంది నిశ్చయంగా. ప్లీజ్ ఆదిత్య గారు, అర్థం చేసుకుంటారని మీకు చెప్పాను, అర్థం చేసుకోండి. తాతయ్య వాళ్ళకి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్
అని 2 చేతులు జోడించి వేడుకుంది కన్నీళ్లతో. ఆమె ప్రేమకి కదిలిపోయాడు ఆదిత్య. తన మొహం కూడా చూడకపోయినా, తను సంజయ్తో ఉన్నానని ఆమె ఊహించుకుంటూ ఉన్నా కూడా ఆమె ప్రేమలో ఎలాంటి మార్పు లేదు అనుకున్నాడు. ఆమె 2 చేతుల్ని అలాగే పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఆదిత్య గారు, ఏంటి పిచ్చి పని? నాకు పెళ్ళయింది అని చెప్తున్నాను, అర్థం కావటం లేదా? వదలండి నన్ను అని గింజుకుంటుంటే, బంగారం బంగారం అన్నాడు. అంతే, ఆ పిలుపుతో ఆమె స్టన్ అయిపోయింది. ఆ రోజు ఆయన అలాగే పిలిచారు. అచ్చం అదే గొంతు, ఇదే స్పర్శ. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఆమెకు తెలియకుండానే కారిపోతున్నాయి. నిండు పున్నమి లాంటి ఆమె మోముని తన దోసెట్లో పట్టుకొని, బంగారం, నేను కట్టిన తాళి గుర్తుంది, నాతో జరిగిన పెళ్లి గుర్తుంది, నేను మాత్రం గుర్తులేనా? ఇంకా నీ మొగుడిని గుర్తుపట్టలేదా అన్నాడు చిలిపిగా నవ్వుతూ. ఆమె ఇంకా ఇది నిజమని నమ్మలేకపోతోంది. ఆశ్చర్యంగా ఆదిత్యని చూస్తూ, మీరు మీరు మీరేనా? నిజంగా మీరేనా? మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు? నాతో ఆడుకుంటున్నారా అని అతన్ని కౌగిలించుకొని అతని గుండెల్లో తలదాచుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆర్తిగా ఆమెను చుట్టేసి ఆమె మొహం నిండా ముద్దులు కురిపించాడు. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను అనుకుంటున్నావు ఇన్ని రోజుల నుంచి అంటూ ఆమెను మరింత గట్టిగా తన గుండెల్లో పొదవుకున్నాడు. ఆది, ఇది నిజంగా నిజమా? నేను నేను కలగంటున్నానా అంది చిన్నగా గొణిగినట్లు. ఆమె మొహాన్ని పైకెత్తి, నిజంగా నిజం బంగారం, ఎంత నిజమంటే ఇంత అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. అతన్ని చుట్టుకున్న తన చేతుల్ని మరింతగా బిగించి అతని ముద్దులో లీనమయ్యింది ఉష. ఇన్ని రోజులుగా ఒకరికి ఒకరు దూరమైన బాధని ఆ ముద్దుతో దూరం చేసుకుంటున్నారు ఇద్దరు. చాలాసేపటి తర్వాత ఇద్దరూ బెడ్ మీద ఒకరి కౌగిల్లో ఒకరు పెనవేసుకుని ఉన్నారు. మరి మరి సంజయ్ ఏమైంది? సరోజ పిన్ని ఊరుకుంటుందా అంది అనుమానంగా, భయంగా. ఇంకా ఎక్కడ మీ పిన్ని? ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది అని జరిగిందంతా చెప్పాడు. నీకు ఫోన్ అలవాటు లేదు, సోషల్ మీడియా చూసే అలవాటు లేదు, అందుకే విషయం తెలియలేదు. లేకపోతే జరిగిందంతా ఎప్పుడో తెలిసేది. మన గురించి సోషల్ మీడియాలో చాలా కథలు వచ్చాయి అని నవ్వాడు. నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది అంది ఆశ్చర్యంగా. ఇలా తెలిసింది అని ఆమె ఉంగరం చూపించాడు. దీనిలో ట్రాకర్ ఉంది. నాకు బిజినెస్లో శత్రువుల భయం ఉంది. నన్నేమీ చేయలేని వాళ్ళు నా కుటుంబ సభ్యులనేమైనా చేస్తారని నా భయం. అందుకే ఇంట్లో ప్రతి ఒక్కరి రింగ్స్లో ట్రాకర్ పెట్టించాను, వాళ్ళు ఎక్కడ ఉన్నా తెలిసేటట్లు. అలాగే నా భార్యగా వచ్చిన నీకు కూడా ఈ రింగు పెట్టాను. ఇది లేకపోయినా కూడా తెలుసుకునేవాడిని. మరి ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన నువ్వు నీ పిన్ని దగ్గర ఉన్నావని తెలుసుకోలేదా? అలాగే తెలుసుకునేవాడిని అన్నాడు. అయినా ఆ భగవంతుడు మనకిద్దరికీ ఎప్పుడో రాసి పెట్టాడు. ఈ మనుషులు మనల్ని ఎలా విడదీస్తారు చెప్పు అన్నాడు. మళ్ళీ ఆమె పెదవుల్ని లాక్ చేస్తూ, సరే మన విషయం తాతయ్య వాళ్ళకి చెప్దాం అంది. అప్పుడు మనకు పెళ్లి జరిగిందని మనిద్దరికే తెలియదు. అందుకే మామూలుగానే ఇప్పుడు కొత్తగా ఏమీ తెలియనట్లు మళ్ళీ పెళ్లి చేసుకుందాం, ఏమంటావు? వాళ్ళు కూడా సంతోషపడతారు. నీ కళ్ళలో సంతోషాన్ని చూస్తూ నీ మెడలో తాళి కట్టాలి అనే నా కల కూడా నెరవేరుతుంది. ఏమంటావు? మళ్ళీ పెళ్లి చేసుకుందామా అన్నాడు. సిగ్గుపడుతూ అతని గుండెల్లో దూరిపోయింది ఉష. కిందికి వెళ్ళి అందరికీ తమకి ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పారు. వెంటనే ఆదిత్య తమ ఇంట్లోని వాళ్ళకి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. అందరూ తరలి వచ్చారు. వాళ్ళందరినీ చూసి రాఘవయ్య గారు, రంగయ్య, శకుంతల వాళ్ళని గుర్తుపట్టారు. శకుంతల, అచ్చమాంబ గారు ఆ రోజుల్లో మంచి ఫ్రెండ్స్. అచ్చమాంబ సిటీకి వెళ్ళిపోవటంతో, ఇక తర్వాత వాళ్ళు రాకపోవటంతో ఇద్దరి మధ్య సంబంధాలు దూరమయ్యాయి. అచ్చమాంబ, శకుంతల ఒకరిని ఒకరు చూసుకొని శక్కు, అచ్చు అని ఒకరిని ఒకరు కౌగిలించుకొని పాత ముచ్చట్లో పడిపోయారు. వీళ్ళ ముచ్చట్లయ్యేటప్పటికి మనం ముసలాళం అయిపోతామేమో అన్నాడు ఉషతో చిన్నగా ఆదిత్య. ఒరేయ్, అన్నీ వినపడుతున్నాయిలేరా మాకు. ముసలోళ్ళయ్యాం కానీ మాకింకా చెవుడు రాలేదు. మన ఊళ్ళోనే నీ పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉంది. అందుకే అందరినీ ఇక్కడికే రప్పించాడు దేవుడు
అని పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టుకున్నారు. చిన్నప్పుడు ఆదిత్య, ఉష కలువ పూలిచ్చి కొలిచిన కృష్ణయ్య గుడిలోనే ఇద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఆ రోజు ఉదయమే ఎవరికీ తెలియకుండా ఉష ఆదిత్య చెరువు దగ్గరికి వెళ్ళి ఆదిత్య చెరువులో దిగి కోసిన కలువ పూలని దండగా గుచ్చి కృష్ణయ్యకి సమర్పించింది ఉష. ఆ కలువమాలతో రుక్మిణి సమేత కృష్ణయ్య సంతోషంతో వెలిగిపోతూ నూతన దంపతులిద్దరిని ఆశీర్వదించాడు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. త్వరలోనే మరో మంచి కథతో మీ ముందుకు వస్తుంది మనస్మిత స్టోరీస్. రేపు మాటే మంత్రంలో ఒక స్టోరీ ఇస్తాను, తప్పకుండా చదవండి. దాన్ని అవతల పడేస్తున్నారు మీరందరూ, ప్లీజ్ చదవండి అందరూ. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.